హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10వ తరగతి న్యూ సిలబస్ తెలుగు పరిమళం. ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని పాఠాల వివరణ, అలాగే నోట్స్, వ్యాకరణాంశాలు, భాషాంశాలు, ఇలాంటి అన్ని అంశాలకు సంబంధించిన నోట్స్ మన ఛానల్లో అవైలబుల్గా ఉంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అన్ని వీడియోస్ మీకు చక్కగా క్లియర్గా కనిపిస్తాయి. ఓకేనా? వీడియోతో పాటుగా చదివినట్లయితే ప్రశ్నలకు సమాధానాలు చాలా ఈజీగా రాయగలుగుతారు. ఓకేనా? ముందుగా చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా? ముందుగా వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇందులో ఉన్న ప్రశ్నలు: ఆ అనే రోమంలో క్రింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో సమాధానాలు రాయండి అని ఇచ్చారు కదా. ఇందులో మొదటి ప్రశ్న, సహకరించుకోవడం గురించి మనకు ఏవేవి సందేశం ఇస్తున్నాయి? ఓకే, దీనికి సమాధానం: సహకరించుకోవడం గురించి మనకు ఏవేవి సందేశం ఇస్తున్నాయి? జవాబు: మానవ సమాజం మనుగడ సాగించాలంటే ప్రజలందరూ పరస్పరం సహకరించుకోవాలి. కులమతాలకు అతీతంగా రాజు, బంటు, పేద, ధనిక అనే భేదాలు లేకుండా ఇతరులకు మన సహకారం అందించాలి. నిర్మలమైన సరస్సులో అప్పుడే విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషాన్ని కలుగజేసి సహకరిస్తాయి. వసంతకాలంలో తోటలలో విహరిస్తున్న కోకిలలకు మామిడి చెట్లు తమ లేత చిగురులను అందించి సహకరిస్తున్నాయి. ప్రకృతి ప్రాణులకు సహకరిస్తోంది. ఈ విధంగా ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి. ఈ గొప్ప సందేశాన్ని తామరలు, మామిడి చెట్లు మనకు అందిస్తున్నాయి. రెండవ ప్రశ్న, మానవుల ప్రగతికి బాటలు వేసినవి ఏవి? జవాబు: కొండల మధ్య లోయలలో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి కొమ్మలలో, రెమ్మలలో అందాలు చిందిస్తూ అరవిరిసిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి. మూడవ ప్రశ్న, పక్షులు మనకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నాయి? జవాబు: జంతువులు, పక్షుల నుండి మనం నేర్చుకొని ఆచరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. లేలేత చిగురులు తిన్న కోకిల తన మధురమైన స్వరంతో లోకాన్ని పరవశింపజేసి ఒకరికొకరు సహకరించుకోవాలని సందేశాన్ని ఇస్తుంది. రామచిలుకలు ఆకాశంలో విహరిస్తూ కొత్త కాంతిని నింపుతాయి. లకుముకి పిట్టలు అన్యోన్యంగా ఉంటాయి. రామచిలుకలు, లకుముకి పిట్టల జంటలు మానవులు ప్రేమానురాగాలతో జీవించాలని సందేశం ఇస్తాయి. స్వేచ్ఛగా, అందంగా పురివిప్పి నాట్యమాడే నెమళ్ళు స్వేచ్ఛ, సమత, మమతలను కలిగి ఉండాలని మనకు సందేశం ఇస్తున్నాయి. ఈ విధంగా ఆకాశంలో ఎగిరే పక్షులు ప్రపంచంలో సమానత్వం, శాంతి, సౌఖ్యాలను నెలకొల్పాలని మనకు సందేశాన్ని ఇస్తున్నాయి. తర్వాత ఇందులో ఆ అనే రోమంలో క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి అని ఇచ్చారు కదా. ఇందులో మొదటి ప్రశ్న, ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి. ప్రకృతి సందేశం పాఠ్యభాగ సారాంశం. ఇలా కూడా అడుగుతాడు ఈ ప్రశ్నని. భగవంతుడు ప్రసాదించిన వరమైన ప్రకృతి మానవ జాతికి ఏమి సందేశం ఇస్తున్నదో పాఠ్యభాగం ఆధారంగా వివరించండి. జవాబు: అద్దాల వంటి నిర్మలమైన సరస్సులలో విచ్చుకుంటున్న తామరలు తుమ్మెదలకు సంతోషాలను పంచుతున్నాయి. వసంతకాలంలో ఆశగా తిరుగుతున్న కోకిలలకు మామిడి చెట్లు లేత మావి చిగురులను అందిస్తున్నాయి. ఇవి ఒకరికొకరు సహకరించుకోవడమే మన సంస్కృతి అనే గొప్ప సందేశాన్ని ఇస్తున్నాయి. ఆకాశంలో తమని తాము మరచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి. కొండ కోనలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి.
ఇవి మానవులంతా ఐకమత్యంతో ఉండాలనే గొప్ప ఉపదేశాన్ని ఇస్తున్నాయి. మన్మధుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నులలో కాంతి నింపుతున్నాయి. అన్యోన్యమైన లకుముకి పిట్టల జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి. ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాయి. మబ్బు పట్టిన వేళ ఆనందంతో నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి. కొండలపై నుండి దూకుతూ మలుపులు తిరుగుతూ వయ్యారంగా సాగే సెలయేటి కన్యలకు చిరుగాలులు ఆటపాటలు నేర్పుతున్నాయి. ఇవి ఈ మనుషులంతా స్వేచ్ఛ, సమత, మమతలతో సాగిపోవాలని సందేశాన్ని ఇస్తున్నాయి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చీమలు కలిసికట్టుగా తిండి గింజలను సేకరిస్తున్నాయి. తేనెటీగలు ప్రతి పువ్వు నుండి తేనెను సేకరించి కూడబెట్టి ఇతరులకు పంచుతున్నాయి. ఇవి క్రమశిక్షణ, కలిసికట్టుగా ఉండాలని మానవాళికి చెబుతున్నాయి. కొండల మధ్య లోయలలో పుట్టి వ్యాపిస్తున్న ఎర్రని కాంతి కొమ్మలలో రెమ్మలలో అందాలు చిందిస్తూ అరవిరిసిన పువ్వుల సువాసన ఒక కవితలా సాగిపోతూ మానవుల జీవన గమనానికి చక్కటి దారులను చూపిస్తున్నాయి. ప్రజలందరికీ ప్రేమానురాగాలను పంచటానికే మతాలన్నీ పుట్టాయి. కానీ కొందరు కుటిల బుద్ధితో మన గ్రంథాలు చెప్పే విషయాలకు వక్ర భాష్యాలు చెప్పి ఎన్నో ఎత్తులు జిత్తులు వేసి మతాల మధ్య చిచ్చు పెట్టి ఎందరి చావులకు కారణమైనారు. ఇలాంటివి ఇక మీదట సాగవు. ఆకాశంలో నీలి మేఘాల కింద అందంగా ఎగిరే పక్షులు, రాత్రనక పగలనక కష్టపడే కర్షకులు కలిసి ఈ ప్రపంచంలో సమానత్వం సాధించాలని, శాంతి సౌఖ్యాలను నెలకొల్పాలని కోరుతున్నారు. నెక్స్ట్ ప్రశ్న, ఐకమత్యాన్ని గురించి ఏవి ఎలా బోధిస్తున్నాయో రాయండి. జవాబు: ఆకాశంలో తమని తాము మరిచి తిరుగుతున్న అందమైన మేఘాలు పర్వత శిఖరాలను కౌగిలించుకుంటున్నాయి. కొండ కోనలలో నిండుగా పూలు పూచిన తీగలు చెట్లను అల్లుకుంటున్నాయి. ఇవి మానవులంతా ఐకమత్యంతో ఉండాలన్న సందేశాన్ని బోధిస్తున్నాయి. మన్మధుడి వాహనమైన రామచిలుకలు తమ ఆకుపచ్చని రెక్కలు విప్పి ఎగురుతూ ఆకాశమనే స్త్రీ కన్నులలో కాంతి నింపుతున్నాయి. అన్యోన్యమైన లకుముకి పిట్టల జంట అనురాగంతో గుసగుసలాడుతూ కొమ్మలపై నివసిస్తున్నాయి. ఇవి పరస్పరం ప్రేమానురాగాలతో జీవించాలని ప్రజలకు సందేశాన్ని ఇస్తున్నాయి. నెక్స్ట్, క్రింది సృజనాత్మక ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటిది, పరితపిస్తున్న పర్యావరణం ప్రకృతిని కాపాడుకోవాల్సిన తరుణం. ఈ అంశంపై ప్రసంగ వ్యాసం రాయండి. ఇది ప్రసంగ వ్యాసం. ఓకేనా? మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలే ప్రకృతి. భూమి, నీరు, గాలి మొదలైన వాటితో మనిషికి ఉండే అవినాభావ సంబంధమే పర్యావరణం. కనుక పర్యావరణం అంటే పరిసరాల వాతావరణం అని అర్థం. పరిసరాల వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవడమే పర్యావరణ సంరక్షణ అనబడుతుంది. పరితపిస్తున్న పర్యావరణం రక్షించబడుతుంది. ప్రాణులు నివసించేది నేలపైన కదా, ఆ నేల తల్లిని సరిగా చూసుకోవాలి. ఖాళీ ప్రదేశాల్లో విరివిగా చెట్లను పెంచాలి. చెట్ల వల్ల పర్యావరణం పరిరక్షించబడుతుంది. ఈ చెట్ల వల్ల వర్షపాతం అధికమవుతుంది. భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి. వివిధ కర్మాగారాలు, పరిశ్రమలు, లెక్కలేనన్ని మోటారు వాహనాలు, మురికి నీరు మొదలగునవి వాతావరణ కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. కర్మాగారాలు వదిలే వ్యర్థ పదార్థాల వల్ల నదుల జలాలు కలుషితం అవుతున్నాయి. దానితో జల కాలుష్యం ఏర్పడుతోంది. వాహనాల ధ్వనులతో ధ్వని కాలుష్యం ఏర్పడుతోంది. అందువల్ల చెట్ల పెంపకమై వీటన్నింటినీ నివారించి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పరుస్తుంది. తరువాత ప్రశ్న,
ప్రకృతిలో మీరు చూసిన అందమైన ప్రదేశాన్ని వర్ణిస్తూ రాయండి. జవాబు: కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో శ్రీరంగపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో 3 వైపులా పచ్చని పంట పొలాలు, ఒకవైపున కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ గ్రామం దరిదాపుల్లో అద్భుతమైన ఒక సరోవరం ఉంది. అందులో సువాసనలను వెదజల్లే పద్మాలున్నాయి. ఆ సరోవరం చుట్టూ పండ్లను ప్రసాదించే చెట్లున్నాయి. అక్కడక్కడ పొదరిల్లు, ఆ చెట్ల నీడన అనేక జంతువులు, మనుషులు సేద తీరుతుంటారు. ఆ చెట్లపై అనేక పక్షులు నివసిస్తూ కిలకిల రావాలతో మారుమ్రోగుతుంటాయి. ప్రతిరోజు ఉదయాన్నే కోవెలలో సుప్రభాత గీతికలతో ప్రతిధ్వనిస్తూ గంటలు మారుమ్రోగుతుంటాయి. అనేక ఆవుల మందలు గుంపులు గుంపులుగా బీళ్లకు వెడుతుంటాయి. రకరకాల పుష్పాల సువాసనలతో ఆ ప్రాంతమంతా నిండిపోతుంది. బీళ్లకు అంటే ఇప్పుడు పచ్చిక బయలు అంటే అవి గడ్డి తింటాయి కదా, ఆ ప్రదేశానికి అన్నమాట, గడ్డి ఉన్న ప్రదేశం. ఓకే పిల్లలు, మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అన్ని అంశాలను కవర్ చేస్తూ వీడియోస్ని షేర్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.